నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా అమ్మా? జగన్మోహన్ రెడ్డిదే బాగున్నది మాకు. ఎందుకు బాగుంది? ఎందుకంటే మాకు అన్నిటికీ ఉచితానికి అన్నిటికీ సౌకర్యానికి మంచిది మాకు. చంద్రబాబు నాయుడు కేవలం 17, 18 పథకాలు అని చెప్పి పథకాలు పెట్టిండు. ఏ ఒక్క పథకం మాకు అమలు చేసిండు చెప్పమని. అదేంటి, మహిళలకి చాలా పథకాలు ఇచ్చారంట కదా మరి? ఏం పథకాలు ఇచ్చిండు మాకు? వేసిండ్రా పొదుపు డబ్బులు ఏమన్నా వేసిండా? ఇప్పుడు కరువు పని కనీసం కరువు పని 2 నెలలు 3 నెలల నుంచి కరువు పని చేస్తే 9 వారాలు 11 వారాలు కరువు పని చేస్తే 2 వారాలు కరువు పని డబ్బులు పడినాయి. ఇది ఉపాధ్యాయం పనే కదా, మరి డబ్బులు పడాలి కదా. మరి ఫ్రీ బస్ అది పెట్టారు కదమ్మా? ఫ్రీ బస్సు పడితే ఫ్రీ బస్సుకు అవసరం ఉంటేనే పోతాము. అవసరం లేని ఫ్రీ బస్సు పెట్టి సుఖం ఎందుకు మాకు? మేము ఎందుకు పోతాము చెప్పు? మా ఫ్రీ బస్సుతో మాకు అవసరం, అవసరాన్ని బట్టి ఫ్రీ బస్సు పోతారం కానీ అవసరాన్ని లేని ఫ్రీ బస్సు పోతారా? ఎందుకు పోతాం మేము? మరి నిత్యావసర వస్తువులు, పప్పులు ఉప్పుల పరిస్థితి ఏంటి? అవసరాలు పప్పులు ఉప్పులు అన్ని రేట్లే, అన్ని ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. పోతే మేము భేదాలము, మాకు పనులు లేవు, ఇవన్నీ రేట్లు పెంచిండు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే అని చెప్పారు కదా ఈ నిత్యావసర వస్తువుల్లోన. ఆయన బాధుడే అని చెప్పిన ఆయన బాధలన్నీ ఆయనే బాధుతున్నాడు. ఆయన చేపించే పనులన్నీ ఆయనే చేపిస్తున్నాడు. మాకైతే నిత్యావసరాలు అయితే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మేము పేదవాళ్ళము, మేము పనులు చేసుకుంటే బతకాలి. ఇట రేట్లు పడితే ఈయన ఒక నాయకుడు అయ్యుండి ఇట చేస్తే మా పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి 40 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తానని మొన్న పథకంలో చెప్పిండు. మరి ఆ పథకం ఏది ఒకటన్నా అమలు చేసిండా? తల్లికి వందనం అని డబ్బులు చెప్పిండు. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాను అన్నాడు. ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉంటారు. 2 బిడ్డలలో ఒకరికి ఇవ్వండి, ఇంకో బిడ్డకి ఎవరు వేయాలి చెప్పు? వేయనప్పుడు వేయనోడు వేయనట్టుగానే ఉండాలి. అంటే కానీ చెప్పి మళ్ళీ వేయకుండా ఉంటాం ఎందుకని కాదు? అటు చేయకూడదు, అది కరెక్ట్ కాదు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు వేస్తాం అని చెప్పేసి అన్నారు కదా. చెప్పేసి అన్నారు, మరి వేయాలి కదా. మరి పిల్లల్ని కూడా ఎక్కువ కనమన్నారు కదా. మరి కనమంటే ఆయన కనొచ్చు కదా. ఇప్పుడు మేము పేదాలము, మేము కూలి చేసుకుంటాను, మేమైతే కానీ ఓట్లు రావాలని ఆయన కనమన్నాడు. ఆయన కోట్లకు సంపాదిస్తున్నాడు కదా, మరి ఆయన కనొచ్చు కదా. చంద్రబాబు నాయుడు లోకేష్ కనాలి కదా. ఇంకా చంద్రబాబు నాయుడు ముసలోడు అయినాక ఇంక ఈ సంవత్సరమే కదా ఆయనకు పథకం ఉండేది. ఇంకాడికి ఆయన వచ్చేది రాజకీయం లేదు. అది మా సమస్యలు అయ్యి. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పుడున్న స్కూల్స్ అవి బాగా డెవలప్ చేశారని చెప్తున్నారు కదా. స్కూల్ అయితే డెవలప్ చేసిండు. స్కూల్ అయితే డెవలప్ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, లోకేష్ గారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిండు. జగన్మోహన్ రెడ్డి చేసిన అమలయ్యన్ని మళ్ళీ లోకేష్ అమలయ్య చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం సపరేట్గా చేసింది ఏం కాదు.